గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ఏఆర్డి సంస్థ అసోసియేషన్ వాళ్ళు, ఈ ప్రోగ్రాంకి వచ్చిన మహిళలు, మిత్రులు అందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దివస్ దినానికి అభినందనలు. మనం ఇప్పుడు చూసినట్టు మనకు స్వతంత్రం వచ్చినంతన మన దేశంలో రూరల్ ఏరియాస్లో మహిళలు బాగా డెవలప్మెంట్ తక్కువగా ఉంది. ఆ డెవలప్మెంట్ మన రూరల్ ఏరియాస్లో, గ్రామాల్లో ఎట్లా అభివృద్ధి డెవలప్మెంట్ తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వము, మన స్టేట్ గవర్నమెంట్స్ అందరూ ఒక ప్లాన్ చేసుకుంటా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు అన్ని ప్లాన్స్లో కలిపి ఒక ప్రయత్నం తీసుకొచ్చారు, ఒక ప్లాన్ తీసుకొచ్చారు. దాని పేరే పొదుపు గ్రూపులు. ఇప్పుడు ఆ పొదుపు గ్రూపుల్లో మహిళల్ని, బికాస్ మన దేశంలో చూస్తే సగం మంది మహిళల్ని అభివృద్ధి చేస్తే, వాళ్ళు పైకి వస్తే మన దేశాన్ని ముందుకు తీసుకురావచ్చని ఒక ప్రయోజనం వచ్చి పొదుపు గ్రూప్లో తీసుకొచ్చింది. దీన్ని మన నేషనల్ లెవెల్లో చూస్తే ఎన్ఆర్ఎల్ఎం అంటారు. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో, మన డిస్ట్రిక్ట్లో చూస్తున్నట్టు సర్ప్ వాళ్ళు చేస్తున్నారు. అందుకనే ఇందాక కూడా సార్ అడిగారు ఎన్ని మంది పొదుపు గ్రూప్లో ఉన్నారమ్మా అని. సో మీరందరూ ఎవరెవరు ఇంకా పొదుపు గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ పొదుపు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమంటే ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడారు, అంతన సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పథకాల గురించి చెప్పారు. ఈ పథకాల గురించి, ఫైనాన్షియల్ లిటరసీ గురించి మీ కాలు నిలబడేదానికి ఒకే ఉపాయం ఏంటంటే పొదుపు గ్రూప్లో జాయిన్ అయ్యేది. పొదుపు గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటాం. అదేం లేదు, మీకు ఆడ వచ్చిన ఆదాయాన్ని వృద్ధి చేసుకోకుండా దాన్ని పొదుపు చేసుకొని, ఆ వచ్చే పొదుపు అమౌంట్ని ఇంకా పెంచుకొని మిగతా మీరు దాన్ని ఏదైనా ఒక వృత్తి పైన పెట్టుకొని ముందుకు వచ్చేదానికి ఆ పొదుపు గ్రూపులు ఫామ్ చేసేదారు. ఇప్పుడు పొదుపు గ్రూప్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నారు. బట్ అదేంటంటే ఎక్కువ మంది దాన్ని ఏదైనా వృత్తికి వాడకుండా వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. అట్లా కాకుండా మీరు ఆ పొదుపు గ్రూప్లో మీకు బ్యాంక్ నుంచి వచ్చే లోన్ని ఏదైనా వృత్తికి వాడండి. ఆ వృత్తికి వాడితే మీరు ఇంకా ముందుకు పైకి వెళ్తారు, పొదుపు గ్రూప్ ముందుకు వస్తుంది, మీ సమాజం ముందుకు వచ్చేదానికి కూడా ఇదొక ఉపాయం. అందుకని మీరందరూ పొదుపు గ్రూప్ జాయిన్ అవ్వండి. దాంట్లో పొదుపు గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు బ్యాంకులో పోయి క్రెడిట్ తీసుకొని టయానికి రీపే చేసుకోండి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వేరే స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ని ప్రయోజనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక చిన్న పిండి మిల్ పెట్టుకోవాలి, టైలరింగ్ యూనిట్స్ పెట్టుకోవాలి, దానికి పొదుపు బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఎవరైనా పిండి మిల్ పెట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్ ఉంది, పిఎంఎఫ్ఎంఐ. ఆ స్కీమ్ కింద ఏంటంటే మీకు 1,00,000కి 35,000 సబ్సిడీ ఇస్తారు. సో అలాంటి మీరు పొదుపు గ్రూప్లో ఉంటే ఇలాంటి ఎన్నో దాన్ని ప్రయోజనం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక స్కీమ్ ఉంది, జేఎల్జీ అని. అది బ్యాంక్ వాళ్ళు ఎవరైనా 4-5 కలిపి మేము ఒక వృత్తి చేసుకుంటాం, మాకు లోన్ కావాలంటే దాని కింద జేఎల్జీ స్కీమ్స్ కింద ఇస్తారు. ఇట్లా అది కాకుండా మా నాబార్డ్ వాళ్ళు మేము స్కిల్ అండ్ డైలీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఒక 30 మంది మహిళలకు కలిపి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు రాండి, ఒక 20 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు టైలరింగ్, లేకపోతే అప్పడాలు చేసుకోవడం, ఊరగాయలు చేసుకోవడం, ఇట్లా వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. అది మీరు ప్రయోజనం చేసుకొని దానికంతా బ్యాంక్కి లోన్ పెట్టుకుంటే మీరు ఒక వృత్తి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా పొదుపు గ్రూప్లో జాయిన్ అయినందున మీకు ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అందుకని మీరు పొదుపు గ్రూప్ వాళ్ళని అనుభవించండి. మీరు వాళ్ళతోటి బాగా వాళ్ళు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి కనుక్కోండి, ముందుకు రావచ్చు. ఆ పొదుపు గ్రూప్లో జాయిన్ అయినందున మిగతా స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక స్ట్రీట్ వెండర్స్కి ఒక స్కీమ్ చెప్పారు, అంతన హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి ఒక స్కీమ్ చెప్పారు. ఇలాంటి వేరే స్కీమ్స్ వచ్చి ఇంకా గ్రూప్స్లో జాయిన్ అయితే మీ కాళ్ళ పైన మీరే నిలబడచ్చు. అంతన మీకు రికగ్నిషన్ కూడా ఉంటుంది. పొదుపు గ్రూప్లో ఎన్నో సంస్థలు మీతో వచ్చి పనిచేస్తారు, మీకు ట్రైనింగ్స్ ఇస్తారు. మీరు ఇంకా ముందుకి లైవ్లీవుడ్ అంటాం, మీరు ఒక వృత్తి స్టార్ట్ చేసుకొని ముందుకు పోయేదానికి ఒక మంచి ఉపాయం. సో అది మీరు యూజ్ చేసుకోండి.
దీంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఏఆర్టీ సంస్థకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.